ఎలక్షన్లలో గెలవడానికి మస్తు హామీలు ఇస్తారు. కానీ ఏదో ఒక సందర్భంలో కొన్ని సందర్భాల్లో కదా వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్సే మోసపోతామని తెలిసినా కూడా ఎక్కడో ఒక చిన్న ఆశ ఇవ్వకపోతారా అనేది. ఆ ఆశతోటే జనరల్గా ఈ గెలుపు ఓటములను డిసైడ్ చేస్తారు ప్రజలు. మేనిఫెస్టో ఎవరైతే చాలా అందంగా ఇస్తారో వాళ్ళ వైపు మొగ్గు చూపడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలోనే చూసుకుందాము. 2 టర్మ్ల పాటు అంటే 5-10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ పరిపాలన చేసింది తెలంగాణలో. సో వాళ్ళకి ఏంది 2 సంవత్సరాలు మొన్న ఇచ్చిన మేనిఫెస్టోలో అంత వాళ్ళకి ఆకర్షణీయంగా అనిపించలేదు. పెన్షన్ వచ్చేసరికి విడతల వారీగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు, కానీ విడతల వారీగా పెన్షన్ ఇస్తామని చెప్పారు. దాని అంటే ఇచ్చేవన్నీ కూడా రైతు బంధు విషయంలో కూడా ఏం చేసిరనంటే సో మేము 12,000 ఇస్తాము, బట్ ఇయర్కి ఇంత పెంచుకుంటూ పోతామని చెప్పారు. సేమ్ ఈ రుణమాఫీ గురించి కూడా అది పెద్ద సాధ్యమైన విషయం కాదు కాబట్టి పాతదే 1,00,000 రూపాయల రుణమాఫీ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, విడతల వారిగా కాదు మేము ఏకకాలంలో 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాము, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాము, మీకు 200 యూనిట్ల కరెంటుకు సంబంధించి ఫ్రీ, ఇవన్నీ చాలా ఆకర్షణీయంగా చెప్పేసరికి అరే సంవత్సరానికి ఇంత పెరుగుడు కంటే కూడా ఒక్కసారి 4,000 రూపాయల పెన్షన్ వచ్చిందనుకో మనకు చాలా బెటర్గా ఉంటుంది కదా. దట్ ఇక్కడ ఏం చెప్పారు, రైతు బంధు ఇక్కడ సంవత్సరానికి అప్పుడు 5,000 ఇస్తుంటే ఇప్పుడు వీళ్ళు 7,500 ఇస్తామంటారు కదా. అంటే 5,000 రూపాయలు ఎగ్దమ్లో ఇంక్రీజ్ అవుతుంది. సంవత్సరానికి మనకి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల పేరు మీద 5,000 వస్తుంది కదా ఎక్స్ట్రా. ఇది ఒక బాగా ఆశ కలిగించింది. దాని తర్వాత మహిళలకు ఇస్తాను 2,500 కావచ్చు, స్కూటీలు కావచ్చు. బాగా ఇంక అట్రాక్టివ్గా ఏముంది ఇక్కడ, ఏమైంది కళ్యాణ లక్ష్మి కంటిన్యూషన్ ఉంది ఆల్రెడీ బీఆర్ఎస్ దాంట్లో, ఇది కంటిన్యూషన్ చేస్తూ మేము అడిషనల్గా తులం బంగారం ఇస్తామని కూడా చెప్పారు. ఇంక ఎందుకు ఆశ ఉండదు చెప్పండి. ఇట్లనే బోల్తా పడ్డారు. ఈ బోల్తా పడ్డ విషయంలో ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు మీకు రేషన్ కార్డ్స్ గురించి చెప్పినా కదా, రేషన్ కార్డులు ఏ సాకులు చెప్పి ఇప్పుడు రేషన్ కార్డుని రద్దు చేస్తున్నారు అనేసి. అలాగే ఫ్రీ కరెంటు విషయంలో కూడా చాలా తెలివిగా ప్లాన్ చేసి పోనీ టోటల్గా స్కీమ్ అంతా రద్దు చేస్తారా అంటే అట్లా చేయరు. మళ్ళా కొంతమందికి ఇచ్చి మిగతా కొంతమందిని లోపల నొక్కేస్తూ అంటే మీన్స్ రద్దు చేసేస్తారు. ఇవ్వలేరు కాబట్టి మొత్తం ఏ కాడికి ఆ కాడికి రద్దు చేసిరనుకో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న భయంతో కొంతమందికి ఇచ్చుకుంటూ కొంతమందికి ఎట్లా లాగేసుకుంటారు అనేది మీకు చెప్తా. ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఉంది. ఫ్రీ కరెంట్ విషయంలో కూడా నిజంగా చెప్పాలంటే ఫ్రీ కరెంటు బంద్ రద్దని చెప్పాలి. కానీ అలా అనకుండా ఏం చేస్తారంటే ఇంతమందికి మనం ఎందుకు ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ 200 లోపు కరెంటు బిల్లు వస్తే యూనిట్లో ఎవరికైతే కాలుతుందో వాళ్ళకి ఫ్రీ కరెంటు. ఇప్పుడు ఏమైంది, స్టార్టింగ్లో 200 దాటినాక కూడా సపోజ్ 300 యూనిట్లు పవర్ మనం వాడుకున్నాం అనుకోండి, కన్జ్యూమ్ చేసినాం అనుకోండి, ఈ 200 యూనిట్ల వరకు డబ్బులు కట్టుకోకుండా రిమైనింగ్ 100 యూనిట్లకు పైన వచ్చిన 50 యూనిట్లకు ఇట్లా ఆ బిల్ని వేసి డబ్బులు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేసిరంటే ఎవరికైతే 200 యూనిట్లు దాటి 201 యూనిట్ రీడింగ్ వచ్చినా కూడా వాళ్ళ ఆ స్కీమ్కి ఇంకా కథం దూరం. అరే ఈ నెలనే కదనయ్యా 1-2 యూనిట్లు ఎక్కువ వచ్చినాయి కదా, మీరు ఆ 1-2 యూనిట్లకు కరెంటు బిల్లు వేసి మిగతాది మాకు ఫ్రీగా ఇవ్వాలి కదంటే లేదు అట్లా సిస్టమ్ లేదు, మీరు 200 యూనిట్లు మాత్రమే కరెంటు బిల్లు వాడాలి, రీడింగ్ అది దాటితే మాత్రం మీకు కరెంటు కోత అంటే మీన్స్ మీకు లేదు, ఫ్రీ కరెంటు లేదు. ఇది ఎంత దారుణం చెప్పండి. ఎవరైనా ఇట్లా జరుగుతుందని ఊహిస్తారా? ఇగో ఈ మేనిఫెస్టోలో పెట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అతిపెద్ద మోసమనామా, లేదంటే నమ్మించి తడిగుడ్డలతో గొంతు ఎట్ల గోయుడు అన్నట్టుగా ఈరోజు ఎంతమంది దూరమైంది చెప్పండి ఫ్రీ కరెంటుకి. ఇప్పుడు వరుసగా 4 నెలలు 200 లోపే వచ్చింది కరెంటు బిల్లు. ఒక నెల బై మిస్టేక్ ఏదన్నా జరిగి ఇంకొక మిస్టేక్ కూడా జరుగుతుందంట. కావాల్సుకొని వీళ్ళు రీడింగ్ తీసేటప్పుడు కూడా వాళ్ళని ఈ ఫ్రీ కరెంటు పథకానికి దూరం చేయడం కోసము బిల్లులు జంపింగ్ బిల్స్ కూడా వేస్తురట. ఎంత దారుణం కదా. అంటే పేరుకి ఇచ్చినట్టే ఇచ్చి ఎట్లా లాక్కునుడు అంటే గొప్పగా మనము సభలు సమావేశాలు ఇక పక్క రాష్ట్రాలు ఇప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్లకు పోయిరు కదా. ఇప్పుడు ఆ కేరళ పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అస్సాం ఒకరు పోయిరు,
తర్వాత ఉన్నారు కదా వివిధ రాష్ట్రాలకు పోతున్న వాళ్ళు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తలేరు. మేము తెలంగాణలో పీకినాము, కట్టలు కట్టినాము, సో ఇప్పుడు మీకు కూడా ఇది చేస్తామని చెప్పేసి ఆడ నమ్మిస్తురు చూడు. ఈడ ఆల్రెడీ ఏ రకంగా బండేసిరు నెత్తిన, ఏ రకంగా తడిగొడ్డలతోటి గొంతులు కోసిరు అనే విషయం ఇక్కడ అందరికీ తెలుసు. కానీ ఎవరికి తెలియదు అనుకొని ఆడ ఎవరికి తెలుస్తుందిలే అనుకొని ఆడ పోయి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తున్నారు. మేము ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, ఫ్రీ బస్ ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం, తర్వాత మేము అందరికీ రుణమాఫీ చేసినాం, మేము రైతు భరోసా ఇస్తున్నాం. ఇలా ఎన్ని లోసుగులు ఉన్నాయో, ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో తీసుకునేటోళ్ళకి తెలుసు, ఆ ఇచ్చేటోళ్ళకి కూడా మహా తెలుసు. కానీ వాళ్ళ మనసు ఒప్పుకోవట్లేదు, పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. వీళ్ళ ఫ్రీ కరెంటు విషయంలో కూడా పూర్తిగా దీన్ని బంద్ పెడితే ప్రజలు రాళ్లతో కొడతారని చెప్పేసి ఏ రకంగా దీన్ని కట్ చేయాలని చెప్పి దొంగ బిల్ అంటే జంపింగ్ బిల్స్ ఏం చేస్తారు. ఇప్పుడు రీడింగ్ చూసిన అతనిదే, మనమేం అక్కడ కూర్చొని 1, 2 మనం లెక్కేసుకోము కదా. సో 2 ఉన్నాయి ఇందులో సమస్యలు. ఒకటి వచ్చేసి మీ కనుక ఏదన్నా నెలలో 201 యూనిట్ వచ్చినా కూడా మిమ్మల్ని ఆ సంక్షేమ పథకానికి దూరం చేస్తున్నారు. రెండోది మీకు రీడింగ్ తీసే వాళ్ళలో కూడా ఏముంది, 1 యూనిట్ జస్ట్ అటు ఇటు వేసినా కూడా మీరు ఆ ఉచిత కరెంటు బిల్లు సంక్షేమ పథకానికి దూరం అవుతున్నారు. అర్థమైంది కదా. అంటే ఎట్లా మీకు తెలియకుండా అవునా దీనివల్ల అర్థమయ్యేసరికి అది అయిపోతుంది. మళ్ళీ వీళ్ళు కరెంట్ ఆఫీసుల చుట్టూ, ఏఈ ఆఫీసుల చుట్టూ, అరే ఇది కాదు మాకు ఒక్కటే నెల ఇట్లా వచ్చింది, మళ్ళీ ప్రతి నెల మాకు ఇదే వస్తుందని నెత్తి నోరు తల బాదుకున్నా కూడా అదంతా లేదు, ఈ రూల్స్ అండ్ గైడెన్స్ ఈ విధంగానే ఉన్నాయని చెప్పి తప్పించుకుంటున్న వైనంగా అనిపిస్తుంది. ఆల్రెడీ ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్లలో ఎన్ని ఎగదొబ్బిరో తెలుసు. కనీసం అట్లా అడపాదడపా ఇస్తున్నదన్న సక్రమంగా ఇస్తున్నారంటే దానికి కూడా లక్షల మందిని దూరం చేస్తారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే బడ్జెట్ని కంట్రోల్ చేసుకోవాలి, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇన్ని సాకులు పెడుతున్నారు. దానివల్లనే ఫ్రీ కరెంటు బంద్ అనే చెప్పాలి ఒక విధంగా.